సొంత పేపర్కు ప్రకటనలు వస్తాయని కక్కుర్తితోనే సీఎం జగన్ బటన్ నొక్కుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పెయింట్లు వేసినంత మాత్రాన విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చినట్లు కాదని సీఎం జగన్కు చంద్రబాబు చురకలంటించారు. చిత్తూరు జిల్లాలో 3వ రోజు పర్యటిస్తున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని మల్లనూరులో బహిరంగ సభలో పర్యటించారు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం రౌడీ రాజ్యంగా తయారు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పంలో తనకు 1,00,000 మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటించిన చంద్రబాబు ముందుగా ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన చంద్రబాబు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి మైనారిటీలతో సమావేశమయ్యారు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం రౌడీ రాజ్యంగా తయారు చేసిందని ధ్వజమెత్తారు. కుప్పం ప్రజల అభిమానం చూసి నా జన్మ ధన్యమైందని కొనియాడారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధ్యమేనని అన్నారు. వైసీపీని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కుప్పాన్ని గతంలో కంటే మరింత అభివృద్ధి చేస్తామని, గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పార్కును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగు కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీకు అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, లోపలేస్తారు. మన నియోజకవర్గంలో నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు 500 మంది కార్యకర్తల పైన కేసులు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టారంటే తమ్ముళ్ళు ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ పోలీసులకి పాపం వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచిస్తున్నారు. తప్పని తెలుసు. వాళ్ళ మీద కత్తి పెట్టాడు, మెడ మీద కత్తి పెట్టాడు. నువ్వు గాని వాళ్ళ పైన కేసు పెట్టకపోతే నీ పైన కేసు పెడతావంటే పోలీసులు కూడా సరెండర్ అయిపోయి నేరస్తులకు చెప్పినట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. కొత్త చట్టం తీసుకొచ్చాడు. రేపటి నుంచి మీ ఆస్తులన్నీ ఆయన అనుకున్న వాళ్ళు నామినేషన్ చేసి వాళ్ళు రికార్డు మెయింటైన్ చేస్తారు. ఇంకా మీ ఆస్తి మీది కాదు తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డిది. ఆయన దయాదాక్ష పైన మీరు ఆధారపడతారు. ఒకప్పుడు నేను ఆవులు పట్టిస్తానంటే అందరూ ఎగతాళి చేశారు. ఏం చేస్తారు ఆవులు పట్టిస్తే, ఎక్కడ పోస్తారు పాలని. ఈరోజు అదే మీకు బ్రతుకయింది, జీవనాధారం అయింది. మా ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది. 2 ఆవులు శక్తి ఉంటే 4 ఆవులు పెట్టుకున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు. భర్తలు ఖర్చులు కడిగే పరిస్థితులు జల్సాగా మీరే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారంటే అది అన్నగా నేను ఇచ్చిన గిఫ్ట్ అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు 5 లక్షల లీటర్లకు పోయాం, ఇప్పుడు 3 లక్షల లీటర్లకు వచ్చాయి. నేను మళ్ళీ ఆలోచిస్తున్నా, కుప్పం నియోజకవర్గంలో 10 లక్షల లీటర్లు తయారయ్యే విధంగా ప్రోత్సహిస్తా. బాబు గ్యారంటీ, నా గ్యారంటీ మీ భవిష్యత్తు. మీరు చదువుకోండి, చదువుకున్న ప్రతి ఒక్క పిల్లవాడికి బ్రహ్మాండమైన అవకాశాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనం బయట పోతున్నాం. భవిష్యత్తులో బయట పోయే పని లేకుండా మీ ఊర్లోనే పరిశ్రమలు ప్రోత్సహించి మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసి జల్సాగా మీరు ఉండే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్కన బీసీలకు ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొస్తాం. నిన్నే జై హో బీసీ అనే ఒక కార్యక్రమానికి నాంది పలికాం. బీసీలే తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెన్నెముక. అలాంటి నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి. నూతన సంవత్సరాది సందర్భంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని విజయవాడ సిపి కాంతిరన్న టాటా వెల్లడించారు. రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జనవరి 1న ఎంజీ రోడ్, బందర్ రోడ్, ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. విజయవాడ నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, రాత్రి రోడ్లపైకొచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నూతన సంవత్సర వేడుకలకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో 30 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. గుంపులుగా తిరగరాదని, రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని విజయవాడ నగర సిపి కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. జనవరి 1న ఎంజీ రోడ్, బందర్ రోడ్డు పై వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ దృష్ట్యా విజయవాడ నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 31వ తేదీ రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ ఎవ్రీ ఇయర్ మనం 31st నైట్ సందర్భంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాము. సో దానిలో భాగంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రేపు పొద్దున్న. దయచేసి అందరూ కూడా వాటిని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మన సిటీలో ఆల్రెడీ సెక్షన్ 30 అండ్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 144 సిఆర్పిసి ఉన్నాయి. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ మోర్ దెన్ 5 people ఎక్కడ చోట గుమ్ముకూడకూడదు. ఇది నా ఫస్ట్. తర్వాత మీ అందరికీ తెలుసు ఈ కరోనా కొత్త వేరియంట్ కూడా వస్తుంది. సో అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ ఎంజీ రోడ్లో అయితే ట్రాఫిక్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. ఎవ్రీ ఇయర్ చేసినట్టే మనం చేస్తాము. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ కూడా. తర్వాత ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. ఎస్పెషలీ బెంచ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్స్, దుర్గా ఫ్లైఓవర్, తర్వాత సివిఆర్ ఫ్లైఓవర్ మీద కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ కూడా మనం అలో చేయము. తర్వాత ఈ స్టార్ హోటల్స్ కానివ్వండి, క్లబ్స్, రెస్టారెంట్స్లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. లిక్కర్ తీసుకోవాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. తర్వాత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని వాళ్ళ కెపాసిటీలో 60 to 70% వరకే వాళ్ళు పెట్టుకోవాలి. అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు. తర్వాత బయట ఎక్కువ శబ్దంతో డీజేస్ అవి పెట్టకూడదు. పక్కన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగేటట్టు పెట్టకూడదు. ఈ అన్నిటికీ మించి సిటీలో చూస్తుంటాము 31st నైట్ అంటే అందరూ కూడా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ ఎల్డర్స్ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడము, లేకపోతే కార్లు ఓవర్లోడ్ చేసి కారు పైకెక్కి లేకపోతే ఆ సన్ రూఫ్లోంచి పైకి వచ్చి ఆ సెలబ్రేట్ చేసే కల్చర్ ఉంది. దయచేసి సెలబ్రేట్ చేయండి కానీ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ డేంజరస్ అండ్ ర్యాష్ డ్రైవింగ్. ఎందుకంటే అది మీకు ప్రమాదము, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదం. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో రైతులకిచ్చిన హామీలను మరిచారని పురంధేశ్వరి విమర్శించారు. వర్షాలతో పత్తి రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదన్నారు. ఇకనైనా రైతుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు ఉపయోగకరంగా చేయించడం లేదని మండిపడ్డారు. రైతులకు కేంద్రం అండగా నిలుస్తోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేలా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి దుయ్యబట్టారు. గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ రాజ్కుమార్ చాహార్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కువైక్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వివిధ పంటలు సాగు చేసే రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ పాదయాత్రలో రైతు సంక్షేమంపై ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మరిచారని అన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం చెందిందన్న ఆమె ఏపీలోని రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. ప్రధానంగా ఏంటంటే పంటలు నష్టపోతున్నటువంటి సందర్భంలో ఇన్సూరెన్స్ ఏదైతే రైతులకు రావాలో అది రావడం లేదు అని చెప్పి వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉందో దానికి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన భాగస్వామ్యంగా ఉన్నటువంటి తన అమౌంట్ని చెల్లించిన నేపథ్యంలో పంట కోల్పోయి నష్టపోయినటువంటి రైతులకి సరైనటువంటి స్థాయిలో ఊరట లేదు అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా షుగర్ కేన్కి వచ్చేటప్పటికి, చెరుకుకు వచ్చేటప్పటికి ఏదైతే ఇంతకుముందు 5 షుగర్ కేన్ ఇండస్ట్రీ పరిశ్రమలు ఉండేవో 2 కోఆపరేటివ్ సొసైటీ గవర్నమెంట్ అధీనంలో ఉండేవి, 3 ప్రైవేట్ అధీనంలో ఉండేవి. ఇప్పుడు 4 మూసుకుపోయాయి. అంటే 2 గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటివి కూడా మూసేశారు, 2 అయితే ప్రైవేట్ కూడా మూసివేయడం జరిగింది.
ఒక్కటి ఏదైతే ఉందో అది సరి అయినటువంటి స్థాయిలో రైతుల దగ్గర నుండి ఇవాళ చెరుకు అనేది కొనుగోలు చేయనటువంటి సందర్భంలో రైతులు చెన్నైకి వెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. కనుక ఏదైతే గిట్టుబాటు ధర 3,150 రూపాయలు ఉందో అది కూడా మాకు దక్కడం లేదు. మాకు అన్యాయం జరిగింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారేమో పాదయాత్రలో మేము దాన్ని రివైవ్ చేస్తామని చెప్పినా కూడా నేటి వరకు కూడా దాని మీద సీతకన్ను వేశారని చెప్పి రైతులు బాధపడటం జరిగింది. అదేవిధంగా మామిడి రైతులు కూడా ఏదైతే ప్రత్యేకించి చిత్తూరు మామిడి ఉంటుందో ఆ గుజ్జు తీసిన తర్వాతనే దాన్ని స్క్వాష్ లాగా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, మామిడి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారు సిండికేట్గా ఏర్పడి రైతులకి సరి అయినటువంటి ధర ఇవ్వకుండా ఒకసారి 20 రూపాయలని, ఒకసారి 25 రూపాయలని ఈ విధంగా వారిని మోసం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తున్నది అని చెప్పి వారు ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ప్రశ్నించారు. కాపు కులాన్ని ఏమైనా పవన్ కు అద్దెకిచ్చామా అంటూ నిలదీశారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాకినాడలోనే పవన్ వారం రోజులుగా ఎందుకు మకాం వేశారని ప్రశ్నించారు. ఇప్పుడు వారాల బాబు మాదిరిగా రాష్ట్రానికి వారం రోజులకో నెలకో ఒకసారి వస్తూ పవన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాపులను అణిచివేసేందుకు బాబు కుట్ర చేస్తుంటే అందులో పవన్ కళ్యాణ్ భాగస్థుడయ్యాడని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ధ్వజమెత్తారు. అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ జిల్లాల వరకు ఎందరో కాపు నాయకులు ఉన్నారని, వారు జిల్లాల్లో ఆధిపత్యం చేస్తుంటే దాన్ని అణిచివేయడం కోసం చంద్రబాబు పవన్ చేత జనసేన పార్టీ పెట్టించి రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. కాపు సోదరులు దీన్ని గమనించి ప్రశ్నించాలని కాపు సోదరులను కోరుతున్నారని అన్నారు. గత 3 రోజులుగా రాజమండ్రి రూరల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఎందుకు పర్యటిస్తున్నారని నిలదీశారు. జనసేన ప్రారంభించిన రోజున కాపు సోదరులకు రాజ్యాధికార సాధన కోసమని అందరూ అనుకున్నారని, కానీ కాపులు ఎక్కడా రాజ్యాధికారంలో ఉండకూడదు అన్నది చంద్రబాబు కుట్రని అన్నారు. అందుకే పవన్ను ఆయా చోట్లకు పంపిస్తున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, వాటిని పవన్ కనీసం పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పుడు వారాల బాబు మాదిరిగా రాష్ట్రానికి వారం రోజులకో నెల రోజులకో ఒకసారి వస్తూ పవన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులకి పవన్ కళ్యాణ్ ఏం న్యాయం చేశాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరుల మీద దాడి, అటు ఈయన నమ్ముకున్నటువంటి కాపు సోదరులకి ఆయన చేసినటువంటి అన్యాయం గురించి మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే జనసేన పార్టీ తెలుగుదేశం ముసుగులోంచి పుట్టిందా కాదా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మరి ఆ కాంగ్రెస్ నాయకుల మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దాడిని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు, ఇక్కడ ఓటు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా, ఆయన ప్రజెంట్ ఉన్న భార్య విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అంతకు ముందు ఉన్నటువంటి ఫ్యామిలీకి కూడా ఇక్కడ ఎటువంటి ఓట్లు లేనటువంటి పరిస్థితి. కానీ కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ రాష్ట్రానికి చుట్టం చూపులాగా వచ్చి కేవలం కాపు ఎమ్మెల్యేలు కానీ కాపులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆయన టార్గెట్ చేసి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితిని దయచేసి కాపు సంఘాలను కానీ కాపు సోదరులను కానీ తెలుసుకోమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో గతంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ ఆయన అనుచర గడం అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిందని ఆరోపించారు. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములు ఏవని ఆయన నిలదీశారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్కరి కుటుంబానికైనా ఇస్తామన్న 10 లక్షల పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. కనీసం పరామర్శ చేశారా? ఇదేనా మీ మానవత్వం అని మండిపడ్డారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంపైన తనపైన చేసిన ఆరోపణలు చిమ్మిన విషయం తాము మర్చిపోలేదని అన్నారు. నాటి సీఎం వైఎస్ పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్ ఆయన హయాంలో స్కామ్ చేసిందని నారా లోకేష్ ఆరోపించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21,000 ఎకరాలు అటాచ్ చేసినట్లు లోకేష్ తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించి బాధితులకు న్యాయం చేసిందని గుర్తు చేశారు. అయినా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నారా లోకేష్ దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక వైఎస్ఆర్సీపీ చేసిన మోసంతో రోడ్డున పడిన అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకు ఇవ్వడానికి సిద్ధం చేసిన 250 కోట్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని లోకేష్ ఆరోపించారు. తీరా అదే సొమ్ములో 14 కోట్లు తగ్గించి 22 వారాల తరువాత 236 కోట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో బాధితులు మరింత బాధపడ్డారని లోకేష్ అన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అగ్రిగోల్డ్ భూములు కొట్టేశారని బరి తెగించి రాయించారని లోకేష్ విమర్శించారు. జగన్ సీఎంఐ 5 ఏళ్లైనా అగ్రిగోల్డ్కు చెందిన 1 సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయలేదు ఎందుకని నిలదీశారు. కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితేనే అమాయకుడైన శ్రీనివాస్ విడుదలవుతారని కోడికత్తి శ్రీను తరపున కోర్టులో పోరాడుతున్న న్యాయవాది అబ్దుల్ సలీం పేర్కొన్నారు. చెయ్యని తప్పుకు 5 ఏళ్లుగా శ్రీనివాస్ జైలు జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ న్యాయస్థానానికి హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్లదన్నారు. కోడికత్తి శ్రీనును విడుదల చేయాలని కోరుతూ శ్రీను కుటుంబ సభ్యుల సమక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను తరపున కోర్టులో పోరాడుతున్న న్యాయవాది అబ్దుల్ సలీం మాట్లాడుతూ ఈ కేసులో సీఎం జగన్ ఖచ్చితంగా కోర్టుకి హాజరు కావాల్సిందని తేల్చి చెప్పారు. జగన్ హాజరు కాకపోతే న్యాయపరంగా కేసు ముందుకు వెళ్లదన్నారు. ఎయిర్పోర్టు ఘటన రోజే వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయని దానిపై విచారణ ఎందుకు జరగటం లేదని ప్రశ్నించారు. రావాలి జగన్, కావాలి సాక్ష్యం, చెప్పాలి నిజం అని ఆయన వ్యాఖ్యానించారు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న శ్రీనుకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసు 5 years నుంచే మన శ్రీను ఎవరు ఉన్నారు, జనపల్లి శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు. కానీ దీంట్లో 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయిందమ్మా. 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే 90% కంప్లీట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 1 year నుంచే ఈ కేసులో విచారణకి రావాల్సిన లేదు. ఇంకా మనం దీంట్లో బెయిల్ కూడా వేసాము. బెయిల్ కూడా హియరింగ్కి పెండింగ్ ఉంది. వచ్చే వారం 9కి అతని మీద హియరింగ్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి లోతు కావాలంటే కూడా ఒక పిటిషన్ వేస్తే దాని మీద కూడా హియరింగ్ ఉంది హైకోర్టులో. మనము కండిషన్ ఒకటే ఉందమ్మా, ఈ కేసులో రావాలి జగన్, కావాలి సాక్ష్యం, చెప్పాలి నిజమని ఒక కండిషన్ ఉంది. లేకుంటే ఆ అబ్బాయి 5 years నుంచి జైల్లో ఉన్నాడు, బెయిల్ ఇవ్వండి. రిమైనింగ్ ఏం ప్రొసీడింగ్ ఉంది మనము లీగల్గా దాన్ని ప్రొసీడింగ్ చేద్దాం అంటున్నాం. దీని సంబంధంలోనే దళిత సంఘాల వాళ్ళు కూడా వచ్చి, వాళ్ళు స్వయంగా వచ్చి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసి ఆ అబ్బాయి ఎవరున్నాడు జనపల్లి శ్రీనివాసరావు, ఆయన్ని న్యాయం చేస్తానని ఎవరు విధానాల వాళ్ళు ఉన్నారు. ఆ విధానాలు లీగల్ సాయం ఏం కావాలి నేను వాళ్ళకి ఇవన్నీ కూడా రెడీ ఉన్నాను. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33వ డివిజన్ వందనం వారి వీధిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారిని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. నూతన రహదారులతో ఈ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ వందనం వారి వీధిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారిని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. తొలుత మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాడు నేడు ప్రదర్శన ద్వారా కాలనీలో జరిగిన ప్రగతిని స్థానికులకు వివరించారు. చంద్రబాబు హయాంలో డివిజన్ పూర్తిగా కళతప్పిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డివిజన్లో 9.05 కోట్ల మేర అభివృద్ధి పనులు చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నిర్లక్ష్యం, పట్టించుకోవటము, అశ్రద్ధ, ప్రజలకి ఏం చేసినా మనతో ఉంటారులే అనే ఒక ధైర్యం, ఈ డివిజన్ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ డివిజన్లో శర్వాణిమూర్తి కానీ నేను కానీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత పూర్తిగా మా దృష్టికి ఏదైతే గడప గడపలో ఒక 4-5 సచివాలయాలు ఉన్నాయి, 4 సచివాలయాలు ఉన్నాయి.
ఆ 4 సచివాలయాల్లో 80 లక్షల రూపాయలు పెట్టి నిధులు వినియోగించాం. అలాగే ఇంకా చాలా వీధులు, ఉదాహరణకి ఈ సత్యనారాయణపురం ప్రాంతంలో జిల్లావారి వీధి కానీ, పాపరాజు గారి వీధి కానీ, కావూరు వారి వీధి కానీ, అలాగే తాడంకి వారి వీధి, ఓగిరాల వారి వీధి, కనకరాజు గారి స్ట్రీటు, కొమ్మవారి వీధి, ఇట్లాగా ప్రతి వీధిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉంది. మేము తిరిగినప్పుడు, మా దృష్టికి వచ్చినప్పుడు, మాకు తెలిసినప్పుడు రోడ్ల మీదే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాం. ఎక్కడైతే స్థానికులు మాకు ఏదైనా విజ్ఞప్తి అర్జీ ఇస్తే మరి దాన్ని సానుకూలంగా స్పందించి వెంటనే దాని చర్యలు తీసుకోవడమే మా యొక్క ఎజెండా. కాబట్టి ప్రజలకు ఇంకా రానున్న రోజుల్లో, ఇందాక కార్పొరేటర్ గారు చెప్పారు, గత పాలకులు, గత టీడీపీ హయాంలో మరి ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ గారే ఉన్నారు అప్పుడు. కానీ మరి ఇట్లాంటి వీధులు సుమారుగా 12-13 రోడ్లు మరి మూర్తి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఓపెన్ చేసుకుంటున్నాము అంటే మీరు ఎక్కడ పరిపాలన చేశారని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సత్యనారాయణపురం గొప్పలు చెప్పుకునేటువంటి గత ఎమ్మెల్యే కావచ్చు, గత కార్పొరేటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఎక్కడైతే విజ్ఞప్తి, ప్రజల కోరిక, మా ఎజెండా రెండే. ప్రజలు ఏదైనా ఇబ్బందులు తెలియజేస్తే దానికి సానుకూలంగా స్పందించి. ఇది గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన రోడ్లలో ఇదో రోడ్డు మొచ్చుతోనక మనం నాడు నేడులో చూస్తే తెలుస్తుంది. అసలు ఈ రోడ్లో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు కూడా శాసనసభ్యుల వారు వచ్చినప్పుడు అసలు మోకాలు లోతు నీళ్ళలో ఉంటున్నామని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఇది ఒక 14వ రోడ్డుగా మా కొత్త రోడ్లలో ఈ డివిజన్లో అభివృద్ధి పదంలో శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. వారికి డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మేము 2024లో తెలుగుదేశం అధికారంలోకి రావటం చారిత్రక అవసరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ ఆధ్వర్యంలో 2024 గెలుపు మనదే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపు ఏ ఒక్క వ్యక్తి గురించి కాదని రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల కోసమన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు, రాష్ట్రంలోని పేద ప్రజలకు అవసరమని బోండా ఉమా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో రావటం అనేది ఒక చారిత్రాత్మకమైన అవసరం. ఇది తెలుగుదేశం పార్టీ గురించో ఒక వ్యక్తి గురించో కాదు, రాష్ట్రానికి అవసరం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అవసరం, రాష్ట్రంలో పేద వర్గాలకు అవసరం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం అనేది బీసీలకు అవసరం. ఖచ్చితంగా రేపు అధికారంలో రావాలి. మళ్ళా దెబ్బతిన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే న్యాయం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అయితేనే అండగా ఉంటాడు ఆ కులాలకి. కాబట్టి గెలుపు మనదే అని వేసినటువంటి దీన్ని ప్రజలు నిజం చేయడానికి తేదీ కోసం ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో సోదరుడు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ బీసీ నాయకులందరూ కూడా పాల్గొనడం సంతోషం. అందరికీ పంపిస్తాం, ఇంటింటికి పంపిస్తాం, ప్రతి బీసీ కుటుంబానికి పంపిస్తాం. రేపు తెలుగుదేశం రావటం ఎంత ముఖ్యమో కూడా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవమోసాలయ్యాయని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రైతుల విషయానికి వస్తే ధాన్యం, ప్రత్తి మార్కెట్ యార్డులలో దళారుల దోపిడీకి గురవుతుందని అన్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే విశాఖ నుంచి సింగపూర్ పారిపోయి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకునే పనిలో జగన్ ఉన్నాడన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవమోసాలయ్యాయని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి జగన్పై ఆరోపణలు చేశారు. 730 హామీల్లో అమలైంది 21 హామీలు అయితే పాక్షికంగా అమలైంది 88 హామీలని అన్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 15%తో పాస్ అయ్యారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయానికి వస్తే ధాన్యం ప్రతి మార్కెట్ యార్డులో దళారుల దోపిడీకి గురవుతోందని అన్నారు. నీళ్లు సమయానికి ఇవ్వకపోవడం వలన లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు నష్టపోయారని నిలదీశారు. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రిషికొండను బోడిగుండు చేశారని దుయ్యబట్టారు. విజయవాడ వచ్చే సింగపూర్ ఫ్లైట్ను కూడా వైజాగ్ తరలించారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విశాఖ నుంచి సింగపూర్ పారిపోయి అక్కడి నుండి ఎక్కడికైనా వెళ్లిపోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకునే పనిలో జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. అక్రమంగా దోచుకున్న కోట్ల రూపాయలను అక్రమంగా తన ప్యాలెస్కు తరలిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో కోర్టు అధికారాలను తప్పించి ఒక అధికారి చేతిలో పెడుతున్నారని ఆరోపించారు.
ఇరిగేషన్ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు, వ్యవసాయ శాఖ మంత్రి ఏమయ్యాడో కూడా తెలియట్లేదు. ఇవాళ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయి, భారీ వర్షాలు, ఇబ్బందులు. కేంద్ర బృందం వచ్చింది వెళ్ళింది. ప్రధానమంత్రికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చావా? కేంద్ర మంత్రులను కలిసావా? కేంద్ర బృందం ఎంత డబ్బు అడిగావు? వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు? ఎంత ఇచ్చారు? అసలు ఉన్న నిధులు ఏం ఖర్చు పెట్టావు? పనులు తిరగేయటానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. పనులు మళ్ళీ నూర్పిడైన తర్వాత తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఇవాళ ఇష్టారాజ్యంగా పని కుక్కల్లాగా దోపిడీ చేస్తున్నారు దళారులు. 800, 1000, 1200 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ముద్దులు పెడుతూ 51 హామీలు ఇచ్చాడు. కేవలం 1 హామీ అమలైంది. 6 పాక్షిక అమలు, 44, 86% దాంట్లో హామీలు కాల రాష్ట్ర స్థాయి హామీలు. పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో 480 హామీలు ఇచ్చాడు. దాంట్లో కేవలం 3 అమలైనవి. పాక్షిక అమలు 9, మొత్తం 468, 95% పాదయాత్రలో నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాల. మొత్తంగా చూస్తే ఇటు నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్ర హామీలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అన్నీ కలిపితే 730లో అమలైన కేవలం 21, పాక్షిక అమలు 88, అమలు కానీ 621, 85% అమలు కానే. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు కరోనా భయపెడతా ఉంటే ఒక పక్కన, రెండో పక్కన పారిశుద్ధ్య కార్మికులు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉందంటే ప్రజల ఆరోగ్యం పట్ల నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంది? ఇవాళ దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా భయపడిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేశావు, వాళ్ళు కూడా రోడ్డెక్కి. విద్యార్థులు సృజనాత్మకమైన, వినూత్నమైన ఆలోచన విధానం కలిగినట్లయితే అద్భుతాలు సృష్టించవచ్చని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రతి విద్యార్థిలో అమితమైన సామర్థ్యం ఉంటుందని, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని, దానిని నిరూపించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో చిత్రలేఖనం, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ కళాఖండాల ప్రదర్శన సృజన 2023ను నిన్న నిర్వహించారు. కాన్వాస్ పెయింటింగ్స్తో కొన్ని చిత్రాలు, ఆయిల్ ప్లాస్టర్స్, వాటర్ కలర్స్ను ఉపయోగించి రామాయణ, మహాభారతంలోని కొన్ని చిత్రాలను, మొత్తంగా ఆర్ట్ విభాగంలో 132 చిత్రాలను, క్రాఫ్ట్ విభాగంలో 152, ఎంబ్రాయిడరీలో 126 కళాఖండాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రదర్శనలో ఉంచిన చిత్ర లేఖనం, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ కళాఖండాలను తిలకించారు. విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోపర్నికస్, న్యూటన్ మొదలైన శాస్త్రవేత్తలు వినూత్నంగా, విభిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించినందువలనే వారు గొప్ప శాస్త్రవేత్తలుగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ప్రతి విషయంలోనూ ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకున్నట్లయితే గొప్ప సృజనాత్మకుడిగా అవుతారని అన్నారు. భవిష్యత్తు నిర్ణయించే భావి భారత పౌరులు మీరేనని ప్రేరేపించారు. Then Newton started questioning why apples are falling down, why they are not going up. So then he invented Newton's laws of gravitation. Because everybody started looking at the trees, the apples were falling, but Newton started asking why they are falling down and why they are not going up. So thinking something different or thinking something out of box is called creativity, Srujanatmakata, Srujana. That's why Srujana has been, this exhibition has been named as Srujana. So if you want to become great, what you should do? You should also think different. You should not think in a routine manner. You should think different. How can you think something different? When you become creative, when you start using your right brain. There are 2 brains, you know. One is the left brain, the other one is the right brain. Right brain is a creative brain. So you need to activate the creative brain. When the girls came and started singing the song here, prayer song,
or about the Subham Karoti Kalyanam, actually your right brain starts working. If you go to the temple and if you start listening to the hymns or by the priest, what is going to work? Your right brain is going to work. When you are learning in a school, what is working? Your left brain. When you think something different, your right brain starts working. So as Vinay Kumar Garu has said, what the need of the hour is making the right brains think. So people who have made so many arts here today, or maybe embroidery, or maybe the craft, they all used what? They all used the right brain. So if you start activating your right brain, then the nation is going to become creative. పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సర్వతోముఖాభివృద్ధికి చిత్రలేఖనం, క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ మొదలైన సహ పాఠ్యాంశాలు ప్రతిరోజు విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలను విధిగా నేర్పించి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సిద్ధార్థ అకాడమీ సభ్యులు వినయ్ కుమార్, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం కార్యదర్శి కాకాని తరుణ్, పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కర్మాకర్ పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ తరపున కోట్లాది రూపాయల రుణాలిచ్చి వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ ఆలమండ ఎల్లారావు పేర్కొన్నారు. డిపాజిట్లు సేకరించి రుణాలను ఇవ్వడం, సంస్థ కార్యకలాపాలు చేరువ చేసి వ్యాపారులకు, మహిళలకు ఆర్థిక స్థాయి పెంపొందించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశమన్నారు. ముఖ్యంగా తమ సొసైటీ మహిళా సంక్షేమానికి ఎంతగానో పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ 10వ వార్షికోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. కెనరా బ్యాంక్ మాజీ డైరెక్టర్ జీవి సాంబశివరావు, పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్, కోశాధికారి జ్యోత్స్న, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ విజయవాడ సీతారాంపురంలో 2013లో చుక్కపల్లి అరుణ్ కుమార్ సహకారంతో ఈ సంస్థ ఆవిర్భావం జరిగిందన్నారు. 60 లక్షల పెట్టుబడితో 3 ఉద్యోగాలతో ప్రారంభమై 10 సంవత్సరాల ప్రయాణంలో 128 కోట్ల డిపాజిట్లు, 221 ఉద్యోగస్తులతో ఈ స్థాయికి ఎదిగిందన్నారు. 20 బ్రాంచీలతో 8 జిల్లాల్లో విస్తరించి 63,000 మందికి పైగా సభ్యులకు ఆర్థిక బాధ్యతా సేవలు అందిస్తున్న ఘన చరిత్రను ఈ సంస్థ సృష్టించిందన్నారు. సీనియర్ సిటిజన్స్ కి 11.5% అత్యధిక వడ్డీ ఇవ్వడం ద్వారా ఆర్థిక అవసరార్థం సహాయపడటం ఈ సంస్థ ప్రత్యేకత అని, 225 కోట్ల రూపాయల టర్నోవర్తో ఈ సంస్థ ముందుకు సాగుతోందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు తమ సొసైటీ తరపున తక్కువ వడ్డీకి రుణాలు అందజేశామని తెలియజేశారు. పీపుల్స్ గోల్డెన్ బాండ్ మహిళలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 6 ఆశయాలతో స్టార్ట్ చేశాము. ఒకటి థ్రిఫ్ట్ అంటే పొదుపు, సభ్యులకు పొదుపు చేసుకోవడానికి మా సొసైటీ ఉపయోగపడాలని ఈ రోజున 128 కోట్ల రూపాయల డిపాజిట్లతో మా సొసైటీ సభ్యులకు సేవలు అందిస్తోంది. అదేవిధంగా రెండవది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి, 105 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి మా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాము. ఇంకా మూడవది వచ్చేటప్పటికి మహిళా సాధికారత. ఈ రోజున మేము 25,000 మంది మహిళలకి 50 కోట్ల రూపాయలు అప్పులుగా ఇచ్చాము. వారు కూడా కాస్త కోస్త డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని చాటుకుంటున్నారు. 4వది వచ్చేటప్పటికి నిజాయితీ. మేము నిజాయితీగా వర్క్ చేస్తూ నిజాయితీకి మేము పెద్ద పీట వేసాము. ఈ రోజున సభ్యుల యొక్క డబ్బు మా దగ్గర ఉన్నదాన్ని నిజాయితీగా వ్యాపారంలో పెట్టి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి అని కూడా మేము అనుకుంటున్నాము. నిబద్ధతతో పనిచేస్తున్నాము.